ఎంత పొరపడ్డాను. నువ్వు చిన్నపిల్లాడివని, నీదంతా అల్లరని అనుకున్నాను. అంతేకాని నీ మనసులో ఇంత దురుద్దేశం ఉందని, నా ఇంట్లోనే నా మీద డిటెక్టివ్ పనులు చేస్తావని అనుకోలేదు. అనూహ్య, ఇంకేం చెప్పకు. నేను ఒక తమ్ముళ్ళ భావించాను. అందుకే నీ యాగడాలన్నీ అల్లర్లు అనుకుని భరించాను. కానీ నీలోనూ మగరాక్షసుడున్నాడనే సత్యం నాకు ఈ రోజే తెలిసింది. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. అనూహ్య, నిజం చెప్పు. నువ్వు నువ్వు నన్ను ప్రేమించలేదు, మరి ఎందుకంత క్లోజ్ గా మసలా? షట్ అప్. ఎవరూ లేని అనాథలా బ్రతుకుతున్నానని, అమ్మా నాన్నలకి దూరంగా ఉన్నానని బాధపడుతూ ఉంటే ఒక అక్కలా ఆదరించాను. అదే దీనికంతటికీ కారణం అంటే నిన్ను కాదు, నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి. నీ చుట్టూ పిచ్చివాళ్ళ తిప్పుకుని నీ భర్తను ఉడికించడానికి నన్ను పావుగా వాడుకుని ఇప్పుడు సింపుల్ గా తమ్ముళ్ళ భావిస్తున్నానంటావా? ఎందుకు అనూహ్య నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? నీకు పిచ్చెక్కింది. నీతో మాట్లాడే సహనం అవసరం నాకు లేదు. పో, ఇంకెప్పుడు రాకు. సరే, అలాగే పోతాను. ఈ లోకంలో నాకెవరున్నారని ఎక్కడికి పోయినా అడిగే వాళ్ళే లేరు. పోతాను, అలాగే పోతాను.